భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో అత్యంత సాహసోపేతమైన యోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఒక ధైర్యశీలి, స్వాతంత్ర సమరయోధుడు మరియు గిరిజనుల ప్రజల నాయకుడు. అతను బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశాడు మరియు మన్యం ప్రాంతంలో గిరిజనులకు సమీకరించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. అతని కథ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు గ్రామంలో జన్మించాడు. అతను చిన్నప్పటి నుంచి ధైర్యవంతుడిగా, సాహసోపేతుడిగా పేరు పొందాడు. అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి జీవించి వారి కష్టాలను స్వయంగా చూసి చలించిపోయాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను గిరిజనులకు చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నాయని గ్రహించి వారి విముక్తి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అతను 1922లో మన్యం ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రారంభించాడు. ఈ తిరుగుబాటు రంప తిరుగుబాటు లేదా మన్యం విప్లవంగా ప్రసిద్ధి చెందింది. అల్లూరి సీతారామరాజు తన అనుచరులతో కలిసి బ్రిటిష్ సైన్యంపై అనేక దాడులు చేశాడు. వారి ఆయుధాగారాలను దోచుకున్నాడు. అతని నాయకత్వంలో గిరిజనులు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారు. దీనితో అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా గుర్తింపు పొందాడు. అయితే 1924 మే 7న బ్రిటిష్ సైన్యం అల్లూరి సీతారామరాజును బంధించి చంపేసింది. అతని మరణంతో తిరుగుబాటు ముగిసింది. కానీ అతని ధైర్య సాహసాలు, స్వాతంత్ర్య పోరాటం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అతని కథ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు గారు తన యొక్క స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో పేరుగాంచి భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించి తన జీవితం సార్థకతం అయ్యేలా చేసుకున్నారు. జై హింద్.